ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 5 గురువారం రోజున రాత్రి 9 గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది, ఊహించని విధంగా ధనం చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు బ్రహ్మాండమైన లాభాలు, అదృష్టం కలిసి వస్తుంది. కెరియర్ పరంగా మీరు మంచి పురోగతిని పొందుతారు. ఆర్థిక పరంగా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోయి అదృష్టం అయితే మీకు అనుకూలంగా మారబోతుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సమయంలో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు, గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్ళి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ట్రై చేయండి. ఈరోజు మీకు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం మీపై ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చూడటానికి గంభీరంగా, కోపిష్ఠులుగా కనిపిస్తారు, కానీ వీరు మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకుంటూ ఉంటారు. బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేస్తారు, తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. అలాగే ఈ యొక్క రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు సింహంలా గర్జిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరి నిర్ణయాలు ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ యొక్క రాశి వారు ఏంటంటే కొత్త కొత్త ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ రాశి వారికి ఏంటంటే అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మి మోసపోయే తత్వం అయితే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే వీరు చాలా అందంగా ఉంటారు. వీరు ఏంటంటే అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరుగుతారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు. వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎప్పుడూ జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు.
సింహ రాశి వారు ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఎన్నో బాధలు ఉంటాయి. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఏంటంటే తమకున్న దాంట్లో ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని చూస్తూ ఉంటారు. సమాజంలో వీరికంటూ మంచి పేరు హోదా ఉండాలని కోరుకుంటారు. ఈ రాశివారు దూకుడు తత్వాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశివారు తమకున్న దాంట్లో ఎప్పుడూ 10 మందికి సహాయం చేస్తూ ఉంటారు. వీరికైతే స్నేహితులు అయితే తక్కువగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశివారు తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు. ఈ రాశివారు తమ యొక్క భాగస్వామిని కూడా అంతే ప్రేమిస్తారు. వారి నుండి కూడా వీరు అంతే ప్రేమను పొందాలని చూస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశివారు అని చెప్పుకోవచ్చు. సింహ రాశివారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. వారు వీరిని అధికంగా మోసం చేస్తారు. వారు ఏంటంటే అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. సింహ రాశి వారి దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశి వారికి ఫిబ్రవరి 5వ తేదీ గురువారం రోజున అయితే రాత్రి 9 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ రోజున మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. దైవం యొక్క అనుగ్రహం కూడా ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది. ఈ రోజున అయితే దినఫలాల ప్రకారం మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు ఏంటంటే పనిపై ఫోకస్ పెట్టండి, ఎఫెక్ట్ పట్టండి. ఆ పని విజయవంతంగా ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు. ఈ రోజున మీరు కొత్త ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. ఈ రోజున మీకు సామాజికంగా గౌరవం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మిమ్మల్ని అందరూ గౌరవిస్తూ ఉంటారు. ఊహించని విధంగా ఈ రోజున అయితే మీకు ధనం చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క సింహ రాశి వారికి ఈ రోజున వ్యాపారస్తులకు అయితే బ్రహ్మాండమైన లాభాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం ఈ రోజున మీకు కలిసి రాబోతుంది. కొత్త కస్టమర్ల ద్వారా మీరు మంచి లాభాలను పొందుతారు. ఈ రోజున కెరియర్ పరంగా మీకు కార్యాలయంలో సృజనాత్మకత, విశ్వాసం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలను కూడా ఈ రోజున మీరు ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున లాభస్థానంలో గురువు ఉండటం వల్ల ఆర్థికంగా మీరు అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఊహించని విధంగా ధన లాభాలు ఈ రోజున మీకు కలుగుతాయి. ఏ వృత్తిలో ఉన్నా కానీ ఊహించని ధన లాభాలు అయితే మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆరోగ్యం కూడా ఈ రోజున బాగుంటుంది. మీరు ఈరోజు శక్తితో నిండి ఉంటారు. మీరు ఈరోజు మీ పనిని సామర్థ్యంతో పూర్తి చేయటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీకు తెలివి తక్కువ విషయాలపై దృష్టి పెట్టడం మానేయండి. ఈరోజు అయితే ఈ యొక్క సింహ రాశి వారు మీ ముందు డబ్బు ఉన్నంత వరకు ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూ ఉంటాయి. అంతా డబ్బు అయిపోయే ముందు మీరు మీ అదనపు డబ్బును సురక్షితమైన స్థలంలో ఉంచాలి. ఇలా చేస్తే మీ యొక్క ఆర్థిక సమస్యల నుండి మీరు రక్షించుకోగలుగుతారు. ఈరోజు మీ పని స్వభావం సామాజిక పరస్పర చర్చల ప్రదేశాల్లో మీ యొక్క జనధనాలను పెంచుతుంది. దీనితో సమాజంలో మీకు గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీకు ఎగుమతి దిగుమతి రంగానికి చెందిన వారికి ఏదైనా ప్రయాణం నుండి డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ లక్ష్యానికి మీరు చేరుకోవటానికి సన్నిహితుల మద్దతు లేదా స్నేహితుల సపోర్టు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఈ రోజున వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఊహించని విధంగా మీకు శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ రోజున మీకు ఊహించని విధంగా డబ్బు కూడా చేతికి అందుతుంది. మీకు అప్పుల సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. మీ యొక్క భాగస్వామి సపోర్ట్ కూడా లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన వారికి ఈ సమయంలో ఒక చిన్న అతిథి రాక ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి రాత్రి 9 గంటల
తర్వాత ఒక వ్యక్తి వల్ల మీకు మంచి శుభవార్త వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీకు కొత్త అవకాశాలు అందుతాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. డబ్బు పొదుపుగా వాడండి. ఈ రోజున మీరు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.